హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బ్రిచి. ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. ఈజీగా ఉంటుంది, జిగురు లేకుండా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిని లంచ్ బాక్స్లో కూడా ట్రై చేయండి. మనకైతే ఈజీ అయిపోతుంది, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయలను అయితే కడిగేసి కొంచెం సేపు పక్కన పెట్టండి. తడిపోతే చాలు, మరీ ఆరబెట్టని అవసరం లేదు. వాటిని మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. ఈలోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే వేసేయాలి. బెండకాయ ముక్కలు వేసాక మంటను అయితే హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి. అలా అని ఎక్కువ అస్సలు కలుపుకోవద్దు. మధ్య మధ్యలో అడుగు పడుతుంది అన్నప్పుడు మాత్రమే కలుపుకోవాలి. అలాగే మంటను కూడా హై టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బెండకాయలను అయితే మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలండి. బెండకాయలు అనేవి పూర్తిగా వేగిపోయాయి అనుకున్న తర్వాత ఇందులోనే పోపు దినుసులు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలను కూడా వేసేసి కలుపుకోకండి. బెండకాయ ముక్కలను వాటిని మీద అయితే వేసేయాలి. అలా వేయడం వల్ల మనం వేసిన పోపులు అనేవి వేగిపోతాయి. ఇంట్లో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుందండి, కాబట్టి చూసుకుని వేసుకోండి. 3 నిమిషాలు అలాగే కప్పేసి ఉంచండి. మనకి శనగపప్పు అనేది బాగా వేగిపోతుంది. తర్వాత మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపును కూడా వేసేసి మొత్తం కలిపేసుకోండి. రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నా కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే పోపులు కూడా వేగిపోయాక మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారాన్ని వేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకున్నాను. కారం వేసాక ఎక్కువ వేగనవసరం లేదండి. అలాగే కారం పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఇందులోనే వెల్లుల్లిపాయ రెబ్బలు దంచేసి వేసుకోవాలండి. వీటిని కూడా మధ్యలో వేసుకోండి. ఆయిల్ ఉన్న ప్లేస్లో వెల్లుల్లిపాయ రెబ్బలు పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. అంతేనండి, బెండకాయ ఫ్రై అయితే అస్సలు చిగురుండు, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, బెండకాయ ఫ్రై. నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.